నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండవ రోజు వైభవంగా కొనసాగిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టణ టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజల నుండి వినతులు స్వీకరించిన టీడీపీ నేతలు. శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 17వ తేదీ శుక్రవారం తిరంగ ర్యాలీ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తెనాలి చిన్నావూరు పార్కు నుండి బోస్ రోడ్, గాంధీ చౌక్, మెయిన్ రోడ్డు నుండి మున్సిపల్ బిల్డింగ్ ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగ ర్యాలీ జరుగునని, కావున అన్ని గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులు, దేశ పౌరులు, అన్ని మతాల నేతలు, సైనిక కుటుంబాలు, కూటమి నాయకులు అందరూ తప్పక జాతీయ జెండాలతో పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతకాలం క్రితం భారతదేశ సరిహద్దు కాశ్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి పెహల్గాం గ్రామంలో జరిగినటువంటి భారతీయులపై మారణకాండ ఏ విధమైన పరిస్థితులు భారతదేశ పౌరులందరినీ కూడా కలిసివేసిందో మనందరికీ కూడా తెలుసు. ఏదైతే జరిగినటువంటి మారణకాండకి ప్రతీకగా భారతదేశ ప్రధాని, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి హర్షిస్తూ ఏదైతే త్రివిధ దళాలు కూడా వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి ఈరోజు సింధూర్ అనే నామకరణంతో చేసినటువంటి యుద్ధాన్ని ప్రతి ఒక్కరం కూడా దేశ పౌరులుగా కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయ పార్టీలు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ జరగబోయే తిరంగ ర్యాలీకి రేపు సాయంత్రం 4 గంటలకి చిన్నవారు పార్కు దగ్గర నుండి బోసు రోడ్డు మీదుగా గాంధీ చౌక్, మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ ఆఫీస్ ఎదురున్నటువంటి గాంధీ గారి బొమ్మ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగింది. దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా నా యొక్క బాధ్యతగా పాల్గొనాలని చెప్పేసి స్త్రీ పురుషులు భేదం లేకుండా విద్యార్థులు అందరూ కూడా, ఉద్యోగస్తులు, అన్ని శాఖల ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పేరు. రేపు సాయంత్రం 4 గంటలకి చంద్రవూరు పార్కు దగ్గర నుంచి బయలుదేరే త్రిరంగ జెండా పండుగ కార్యక్రమాన్ని రేపు భారతీయులందరూ కూడా నేను భారతీయుణ్ణి అని చెప్పుకోగలిగిన వారంతా కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రధాని మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వారంతా కూడా వారి ఆదేశానుసారం రేపు తప్పకుండా ప్రధాని మోడీ గారి వెనక మేము ఉన్నాం అని చెప్పని తెలియజేయటం కోసం రేపు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా పాల్గొని ఇందులో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా రేపు జనసేన పార్టీ వారు, బీజేపీ పార్టీ వారు అందరూ కూడా ఇందులో రేపు పతాకాన్ని పట్టుకొని మేమున్నాం మీకు అండగా అని చెప్పని మోడీ గారికి మన మద్దతు తెలియజేయడం కోసమే రేపు పెట్టిన కార్యక్రమం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పరిశుభ్రత కిట్స్ ను పంపిణీ చేశారు. శుక్రవారం తెనాలి పురపాలక సంఘ ఆవరణలో 400 మంది రెగ్యులర్ మరియు ఏపీసీఓస్ పారిశుద్ధ్య కార్మికులకు రేడియం జాకెట్, సబ్బులు, కొబ్బరి నూనె, క్యాప్, హ్యాండ్ గ్లౌజులు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ ఎల్ఎన్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున వర్కర్స్కి 5 ఐటమ్స్గా ఈ రోజున కొబ్బరి నూనె కానీ, సోపులు కానివ్వండి, క్యాప్లు కానివ్వండి, చేతి బ్లౌజులు, వాళ్ళు ఎంతో వాళ్ళ సేవ మనం ఎంతో చెప్పలేనిది. వాళ్ళు ఈ రోజున వార్డులో మేము వెళ్తున్నామంటే వాళ్ళ సేవ ఎంతో ఉన్నతమైనది. ఈ రోజున ఆ కాలువలో దిగి తీయమంటే వెంటనే ఏం ఆలోచించకుండా ఈ రోజున వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోకుండా తీస్తున్నారు. వాళ్ళ బాధ్యత మన మీద ఉంది. అందుకని సంవత్సరానికి వాళ్ళకి క్యాంపుల్లాగా, హెల్త్ క్యాంపుల్లాగా పెట్టుకున్నాం. వాళ్ళు
ఒక పసిపిల్లలాగా మనం ఎలా చూసుకుంటున్నామో ఆ వర్కర్స్ని కూడా అంతే జాగ్రత్తగా మనం అందరూ చూసుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు కూడా రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వర్కర్స్ అందరికీ కూడా ఇవ్వాల్సినటువంటి సేఫ్టీకి సంబంధించిన అంశాలు అవుతున్నాయో, ఆర్టికల్స్ అవుతున్నాయో ఫస్ట్ అవన్నీ ఇవ్వండి. ఎందుకంటే వర్కర్స్ను జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ యొక్క సంక్షేమం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు చేసేటువంటి వర్క్ ఎవరు అంటే వెలకట్టలేంది. కాబట్టి వాళ్ళ యొక్క సంక్షేమాన్ని ఎప్పుడు కూడా మరవద్దు అని చేసి ఆదేశించారు. మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరు వర్కర్స్, వాళ్ళు రెగ్యులర్ అయినా, అవుట్సోర్స్ అయినా, ఇంకోరైనా అందరికీ ఈరోజు ఒక క్యాపు, ఒక ఆప్రాన్, గ్లౌజులు, సోప్స్, ఆయిల్స్ ఇవన్నీ ఇవ్వడం అయింది. చెప్పల్స్ కూడా రావాలి, అవి కొంచెం లేట్ అయింది, 2-3 రోజులు వస్తాయి. సో ఈ అన్ని ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కరికి అందించడం ఈరోజు అవుతుంది. అంటే ఇది రెగ్యులర్గా ఇస్తుంటాం, ఈ సంవత్సరానికి సంబంధించి ఈరోజు ఇవ్వడం అయింది. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2వ రోజు వైభవంగా జరిగాయి. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా 2వ రోజు ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ, సాయంత్రం శేషవాహనంపై గ్రామోత్సవాన్ని జరిపారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా నేడు 2వ రోజున ఉదయం ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా విశ్వక్సేన పూజ, పుణ్యహవచనము, నవగ్రహ మండపారాధన పూజలు, అలాగే విశేషార్చనలు, విశేష హోమములు నిర్వహించబడుతున్నవి. అదేవిధంగా బలిహరణ కార్యక్రమంగా నిర్వహించబడును. ఈరోజు సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా శేష పాన్పుపై స్వామివారు గ్రామోత్సవంలో ఊరేగింపుగా గ్రామంలోకి వస్తున్నాడు కనుక భక్తులంతా కూడా ఈ 2వ రోజున శేషపాన్పుపై స్వామివారి ఉత్సవాన్ని తిలకించి తరించవలసిస్తున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రం కూడా విశేష అర్చనలు, విశ్వక్సేన పూజ, పుణ్యహవచనము, స్వామివారి విశేష అర్చనలు జరుగుతుంటాయి. అదేవిధంగా రేపు ఉదయం హోమములు, నిత్య హోమములు, బలిహరణలు, అదేవిధంగా సాయంత్రం కూడా గజవాహనంపై స్వామివారు గ్రామోత్సవంలో దర్శనమిస్తున్నాడు కనుక ఆ గజవాహనంలో స్వామివారిని దర్శించి తరించబడుకోవచ్చున్నాము. ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న బీట్ ద హిట్ కార్యక్రమంలో పుర ప్రజలు భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జరిగే బీట్ ద హిట్ కార్యక్రమంలో మంత్రి నాదెళ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొంటారని, చెట్ల నరికివేత, అడవులు అంతరించిపోవటం, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల వినియోగం పెరగటంతో పగటి ఉష్ణోగ్రతలు అధికమై జనజీవన మనుగడకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఉష్ణోగ్రతలను తగ్గించుకోవడానికి మొక్కల పెంపకమే ప్రధాన మార్గమని, ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించి మొక్కల పెంపకంలో భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దీనిలో ప్రజలు భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను వారు వివరించారు. రేపటి రోజున నెలలో 3వ శనివారం రావటం, అలానే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఆదేశం మేరకు ఈ రోజున స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ తెనాలిలాగా మనందరం చేసుకోవాల్సిన ఈ కార్యక్రమం బాధ్యతగా మన దీనికి సంబంధించి ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఈ రోజున రేపు మినిస్టర్ గారు రాబోతున్నారు. అందులో మన మున్సిపాలిటీ నుంచి సిబ్బంది కానివ్వండి, అలానే మన కౌన్సిలర్లు కానివ్వండి, కమిషనర్ ప్రతి ఒక్కరూ పాల్గొని ఉండాలని, మన స్వర్ణాంధ్ర స్వచ్ఛ తెనాలిలాగా తీర్చుకునే బాధ్యత మనందరి దగ్గర ఉందని, ఎలాంటి చెత్తని రోడ్డు మీద కానీ ఇలా వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటూ రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రాన్ని శుభ్రత వైపు తీసుకెళ్ళాలి. అందువల్ల దీనికి ఒక ప్రత్యేకమైన స్పష్టమైన కార్యక్రమం కావాలి అని
ఒక డెసిషన్ తోటి ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్దిష్టమైనటువంటి ఒక అంశంతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారితో పాటు అందరూ ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే అధికారులు, అనధికారులు అందరూ కూడా కార్యక్రమంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. మన పట్టణం ముందు జనవరి మాసం నుంచి ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. జనవరిలో క్లీన్లీనెస్ ఈజ్ గాడ్నెస్, ఫిబ్రవరి మాసంలో సోర్సు రిసోర్సు, మార్చి మాసంలో అవాయిడ్ సింగిల్ ప్లాస్టిక్ అనేటువంటి కార్యక్రమంతో, ఏప్రిల్ మాసంలో ఈ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి అనేటువంటి కార్యక్రమాలు మన పట్టణంలో గౌరవ ప్రజాప్రతినిధుల యొక్క ఆదేశాలతోటి మనం అందరం కలిసి చేస్తున్నాం. ఈ మాసం మే మాసంలో బీట్ ద హీట్ అనేటువంటి కార్యక్రమం మనకి ఇచ్చారు. వేడిని ఎలా తగ్గించుకోవాలి, వేడి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎండవేడి నుంచి అనేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఇచ్చారు. అదేవిధంగా జనవరి నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకుంటూ అందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక సరిదిద్దుకుంటూ ప్రతి పట్టణంలో ఉన్నటువంటి శానిటేషన్ విషయంలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ 100% రావాలి. అలాగే సెగ్రిగేషన్ ఉండాలి, కాలువలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, దోమల నుంచి రక్షించాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలతోటి చేయాలనేసి ఆదేశించున్నారు. రేపటి దినాన ఈ కార్యక్రమం జరగబోతుంది. దీనికి మన రాష్ట్ర ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. వారు నిర్దేశించేటువంటి కార్యక్రమం ప్రకారంగా మన పట్టణం నందు రేపు మార్నింగ్ 7 గంటలకు శివాజీ సర్కిల్ నందు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఒక రూట్ మ్యాప్ ఇచ్చాం. కవిరాజు ఆ పార్కు, అటు నుంచి వేద పాఠశాల, అటు నుంచి జైన్ టెంపుల్, అటు నుంచి ఓల్డ్ శివాలయం, అటు నుంచి రామాలయం, రామాలయం నుంచి మార్కెట్. ఇక్కడికి వచ్చినాక ఆ కార్యక్రమాలన్నీ కూడా ఉంటూ ఇక్కడికి వచ్చినాక శానిటేషన్ ఆ కార్యక్రమాలన్నీ కూడా, అదేవిధంగా సాయంకాలం మళ్ళీ ఉండే కార్యక్రమం 4 గంటలకు ఉంటుంది. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా నుంచి స్టార్ట్ అయ్యి కొడాలి వీరయ్య పార్కుకి వస్తాం. అక్కడి నుంచి షాదిఖానా ఈద్గా సర్కిల్కి వస్తాం. అక్కడి నుంచి కోనేరు వారి వీధి ఆ ఏరియాకి వస్తాం. సాయంకాలం అటు ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.